వాకింగ్ చేస్తే మంచిదని అందరికీ తెలుసు. చేస్తే ఫిట్‌గా ఉంటామని అదీ తెలిసిందే. కానీ వాకింగ్ చేసే సర్ఫేసెస్‌ని బట్టి కలిగే ప్రయోజనాలు, అలాగే వాటికుండేటువంటి డిఫెక్ట్స్‌ని గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గ్రాస్ మీద వాకింగ్ చేస్తుంటే సర్ఫేసెస్ సాఫ్ట్‌నెస్‌గా ఉండటం వల్ల నీకి, యాంకిల్‌కి, అలాగే హిప్‌కి, జాయింట్స్‌కి షాక్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. మార్నింగ్ డ్యూ అంటే మంచు మీద బేర్ ఫుట్‌తో వాకింగ్ చేస్తే ఆక్యుపెంచర్ స్టిమ్యులేషన్ అవుతుంది. మైండ్ రిలాక్సేషన్ అండ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. గ్రాస్ సర్ఫేసెస్ న్యాచురల్‌ది కాబట్టి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. గ్రాస్ సర్ఫేసెస్ లో వాకింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం. గ్రాస్ వెట్ గా ఉండటం వల్ల స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు గ్రాస్ లో కనపడని రాళ్లు ఉండొచ్చు, లేదా ఏమైనా ఇన్సెక్ట్స్ వల్ల ఇంజూరీ అవ్వచ్చు. ఇసుక మీద వాకింగ్, అది బీచ్ లో కానీ లేదా లూజ్ శాండ్ మీద నడిచేటప్పుడు అన్ఈవెన్ సర్ఫేసెస్ వల్ల మజిల్స్ ఎక్కువగా పనిచేస్తాయి. అందువల్ల లెగ్ స్ట్రెంగ్త్ అండ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇందువల్ల క్యాలరీస్ బర్నింగ్ ఎక్కువ అవటం వల్ల వెయిట్ లాస్ కి సపోర్టింగ్ గా ఉంటుంది. శాండ్ మీద ఎక్కువసేపు వాకింగ్ చేయటం వల్ల యాంకిల్ అండ్ కాఫ్ బాగా స్ట్రెయిన్ అవ్వచ్చు. అందుకని టైం లిమిట్ పెట్టుకోండి. శాండ్ మీద వాకింగ్ ఫ్లాట్ ఫుట్ వాళ్ళకి బాగా కష్టంగా ఉంటుంది. గ్రౌండ్ లో వాకింగ్ అంటే మట్టి మీద వాకింగ్ అనేది న్యాచురల్ అండ్ సెమీ సాఫ్ట్ సర్ఫేసెస్ ఉండటం వల్ల ఇది జాయింట్స్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది. మట్టి మీద నడవటం వల్ల ఎర్తింగ్ ఎఫెక్ట్ వస్తుంది. దానివల్ల బాడీలో నెగిటివ్ అయాన్స్ బ్యాలెన్స్ అవుతాయి, అందుకని స్ట్రెస్ తగ్గుతుంది. గ్రౌండ్ లో నడిచేటప్పుడు కేర్ గా ఉండే పాయింట్స్ ఏంటంటే అన్ఈవెన్ సర్ఫేసెస్ ఉంటే మనకి స్లిప్ అయ్యి పడే అవకాశం ఉంటుంది. అందువల్ల జాయింట్స్ స్ప్రెయిన్స్ కి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే రైనీ సీజన్ లో సిప్లరీ కూడా జరగచ్చు. సో ఫ్లోర్ మీద అంటే సిమెంట్, మార్బుల్, టైల్స్ మీద వాకింగ్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సర్ఫేసెస్ స్మూత్ గా ఉండటం వల్ల. ఇండోర్ లో వాకింగ్ చేయటం చాలా సేఫ్టీ. ఎందుకంటే బయటకు వెళ్లకుండా ఉండటం వల్ల నో ఇన్సెక్ట్స్ అండ్ నో మడ్. కానీ ఇబ్బంది ఏంటంటే హార్డ్ సర్ఫేసెస్ వల్ల జాయింట్స్ పై ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. మెయిన్ గా నీ అండ్ స్పైన్ మీద. లాంగ్ టర్మ్ వాకింగ్ ఇండోర్ లో హార్డ్ సర్ఫేసెస్ మీద చేయటం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న పెయిన్ పెరుగుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే జాయింట్స్ హెల్త్ కోసం గ్రాస్ అండ్ మడ్ మీద వాకింగ్ బెస్ట్. వెయిట్ లాస్ అండ్ స్ట్రెంగ్త్ కోసం అయితే శాండ్ మీద వాకింగ్ యూస్ఫుల్. ఇండోర్ సేఫ్ వాకింగ్ కోసం ఫ్లోర్ సరిపోతుంది, కానీ లాంగ్ టర్మ్ లో జాయింట్ స్ట్రెయిన్స్ వస్తాయి. సో పైన చెప్పిన వాకింగ్ సర్ఫేసెస్ లో ఏ సర్ఫేసెస్ లో కంఫర్టబుల్ గా అండ్ సేఫ్ గా ఉంటుందో చూసుకోండి. థ్యాంక్ యూ.